అండి ఈరోజు మిగిలిపోయిన మజ్జిగతో మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను 1 కప్పు కర్డ్ తీసుకున్నానండి. అందులోకి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని కాస్త ఉప్పు అలానే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుని కవ్వంతో ఇలా చిలుకుకున్నానండి. మజ్జిగలా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలానే ఆవాలు, మినప్పప్పు, వాము ఈ 3 కూడా ఇందులోకి యాడ్ చేసుకుని నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అలానే ఎండుమిర్చి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలానే 1/2 టేబుల్ స్పూన్ శొంఠి పొడి, కాస్త పసుపు యాడ్ చేసుకున్నానండి. అలానే ఇలా పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాస్త ఇంగువను యాడ్ చేసుకుని ఇలా వాటర్ని వేసుకుని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. మీకు గనక ఉప్పు సరిపోకపోయినట్లయితే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే పోపుని ఇందులోకి వేసేసుకుంటే యమ్మీ మజ్జిగ చారు రెడీ అయిపోయింది.